తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తుంది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు భోజనం, నీరు అందిస్తుంది. తిరుమలలో భక్తుల రద్దీపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం సెలవు దినాలు కావడంతో ఇటువైపు ఉద్యోగస్తులు, మరోవైపు విద్యార్థులు కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరోపక్క శుక్రవారం కావడంతో స్వామివారికి అభిషేకం ఉంది. దీంతో మరింత ఆలస్యం అవుతుంది. దీంతో తిరుమలలో ఉన్న క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో మినీ కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి వెలుపల అదనంగా టీటీడీ ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల పైగా సమయం పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో టీటీడీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు దాదాపు నారాయణగిరి ఉద్యానం దాటుకొని ఇటుపక్క శిలాతోరణం దాటుకొని గార్డెన్ ఆఫీస్ దాటుకొని ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి కూడా క్యూ లైన్లోకి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 కిలోమీటర్లకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారి భక్తుల కోసం టీటీడీ అధికారులు కూడా క్యూ లైన్లో వెంబడి కూడా ఆహారం కావచ్చు, తాగునీరు కావచ్చు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఎవరైతే భక్తులు ఇక్కడ వేస్తున్న చెత్తనంతా ఇక్కడి నుంచి తరలించి అక్కడ పరిశుభ్రంగా పట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీంతో భక్తులు కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి వారాంతం సెలవు దినాలు కావడంతో అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు వీలైనంత త్వరగా భక్తులకి దర్శనం చేయించడానికి ఇక్కడ అనేక చర్యలు చేపట్టారు. మరోవైపు నేడు శుక్రవారం కావడంతో సోమవారికి ఈరోజు అభిషేక శాఖ నిర్వహించారు. అందువల్ల మరోపక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనం రావడం ఇవన్నీ కలిపి కాస్త సామాన్య భక్తులకి ఆలస్యమైనాయి. దీంతో టీటీడీ అధికారులు వెనువెంటనే ఇప్పుడు ఈ సామాన్య భక్తుల కోసం త్వరితగతిన దర్శనం చేయించడం కోసం వీలైనంత తక్కువ సమయంలో దర్శనం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడవచ్చు, క్యూ లైన్ వెంబడి కూడా భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. భక్తుల మధ్య తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగకుండా వాళ్ళని క్యూ లైన్లో వెంబడి నిదానంగా పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు క్యూ లైన్లో భక్తులు సోమవారం దర్శనానికి వెళ్తుంటే, మరోవైపు సామాన్య భక్తులు కూడా ఈ క్యూ లైన్ లోపలికి వెళ్ళడానికి కూడా క్యూ లైన్ల పక్కనే భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇదే స్థాయిలో మరొక కొద్ది రోజులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మరోపక్క సెలవు దినాలు కూడా పూర్తి కావడం, త్వరలోనే స్కూల్ కూడా ప్రారంభం కానుండడంతో భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో రోజు కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కానీ నిన్న శ్రీవారిని దాదాపు 63,000 మందికి పైగా స్వామివారిని దర్శనం చేసుకోక 4,12,00,000కు పైగా ఉండి ద్వారా భక్తులు కానుకలు సమర్పించారు. ఇది చూస్తున్నాం, భారీ స్థాయిలో భక్తులందరూ కూడా ఏ మేరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారనేది. ఇదే విధంగా మరి 2 రోజులు కొనసాగే అవకాశం నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.